హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో ఈరోజు మనతో పాటు రైటర్ మోహన్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన రాసిన కథలు మనం చూసాము. ఇప్పుడు డైరెక్షన్తో మన ముందుకు రాబోతున్నారు. అది కూడా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్తో. అసలు ఆ కథ ఎలా ఉండబోతుంది, అందులో కాస్టింగ్ ఎలా సెలెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. నిజంగా మీరు రాసిన కథలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు డైరెక్షన్లోకి వచ్చారు. ఏది కష్టం అనిపించింది? అంటే 2 50-50 అంటే కథ కథ అంటే ఇప్పుడు అందరూ రాసేస్తున్నారు కాబట్టి కథ ఓకే. డైరెక్షన్ అనేది అందరిని కోఆర్డినేట్ చేయడమే చాలా కష్టం. బట్ అల్టిమేట్‌గా అందరి కోరిక డైరెక్టర్ అవ్వాలని కాబట్టి అది అచీవ్ చేసాం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టైటిల్ అయితే చాలా క్యాచీగా ఉంది. ఇప్పుడు క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్కి, సంక్రాంతికి లైన్గా సినిమా సీజన్ అని చెప్పుకుంటాం మనము. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, సో కథ ఎలా ఉండబోతుంది, అందరికీ కాంపిటీషన్ ఎలా ఇవ్వబోతుంది? ఇది మన ఉగాది పచ్చడిలాగా అనమాట. ఇందులో లవ్ ఉంటది, క్రైమ్ ఉంటది, కామెడీ ఉంటది, ఎమోషన్ ఉంటది. ముఖ్యంగా ఈ ఎలిమెంట్స్ తీసుకొని చేసాం ఫస్ట్. కాబట్టి అన్ని పర్సెంటేజ్ 20-20-20%లో ఎంటర్‌టైన్ చేస్తాను. వంశీ నందిపాటి గారి సెలెక్షన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఉన్న చిత్రాలని మాత్రం ఆయన అలా పట్టుకుంటారు. సో ఆయన్ని మీరు రీచ్ అయ్యారా, లేదంటే వంశీ నందిపాటి గారి సహకారం ఎలా ఉంది? ఆయన నిజంగా దొరకడం ఒక అదృష్టం అంటాం కదండీ. అంతకుముందు సినిమాలు కూడా ఆయన అలాగే చేశారు ఫస్టు. ఇది కావచ్చు, కమిటీ కుర్రోళ్ళు అవ్వచ్చు, లేకపోతే పొలిమేర 2018 అట్లా మాది కూడా మేము వెంటబడి చూపించడానికి ప్రయత్నిస్తారు. చిన్న సినిమాలు తీసినట్లు అట్లాగే చూపించాము. చూసిన తర్వాత ఆయన చాలా థ్రిల్ ఫీల్ అయ్యి ఇమ్మీడియట్‌లీ మీరు ఆఫీస్‌కి రండి అని చెప్పేసి ప్రొడ్యూసర్‌ని నన్ను ఆఫీస్‌కి పిలిపించి సో, పోస్ట్ ప్రొడక్షన్స్‌లో మీరు ఉన్న సినిమా అయితే మీరు ఇలా చేస్తే మంచి హిట్ అవుతుంది. నేను చెప్పిన చిన్న చిన్న చేంజెస్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని చెప్పి ఆయన పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించి చిన్న చిన్న చేంజెస్ సీజీ వర్క్‌లు అవ్వచ్చు ఇట్లాంటివి చేపించి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొచ్చారు సినిమాని. అనన్య నాగల్ల తెలుగు అమ్మాయిని తీసుకున్నారు. తెలుగు అమ్మాయిని సెలెక్ట్ చేసి చాలా తక్కువ డైరెక్టర్స్ తీసుకుంటూ ఉంటారు. సో మీరు అనన్య నాగల్లని తీసుకున్నారు. సో ఎవరు అంటే మీరే తీసుకున్నారా, లేదంటే ఏమన్నా ప్రొడ్యూసర్స్ ఏమన్నా? లేదు, ప్రొడ్యూసర్ గారు నేను ఒకటేనండి. ఆయన ఏం చెప్పినా నేను కరెక్ట్ కాదన్నాం. మేమేం చెప్పినా కూడా ఏది కావాలన్నా కూడా ఆయన ఇస్తా ఉంటారు ఫస్ట్. సో ఈ కథను అనుకున్నప్పుడు ఆ అమ్మాయి అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద అనుకున్న తర్వాత నిజంగా ఆ అమ్మాయికి ఫోన్ చేయగానే స్క్రిప్ట్ వినగానే చాలా చాలా ఇమ్మీడియట్లీ అమ్మాయి దొరకడం కూడా మాకు నిజంగా వరం అనమాట. అంతే బాగా చేసింది. ముఖ్యంగా చిన్న మనకు ఫీలింగ్ ఉంటుంది కదా, తెలుగు అమ్మాయి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఇంకా వర్కౌట్ అయింది కెమిస్ట్రీ అంతే. చంటబ్బాయి గారు తాలూకా అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. చంటబ్బాయి అంటేనే మనకి చిరంజీవి గారు పాండు జేమ్స్ బాండ్ క్యారెక్టర్ అనేది గుర్తొస్తుంది. అందరికీ గుర్తుండిపోతుంది ఆ క్యారెక్టర్. చాలా చిరంజీవి గారిని చాలా కొత్తగా చూసాం ఆ క్యారెక్టర్లో. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారిని అంటే మనం ఆ కామెడీ జోనర్లో చూస్తూనే ఉన్నాము. అలా డిఫరెంట్గా ఏమైనా చంటబ్బాయి గారిలో చిరంజీవి గారిని డిఫరెంట్గా ఎలా చూసాము, ఇలా షెర్లాక్ హోమ్స్లో వెన్నెల కిషోర్ గారిని ఏమైనా డిఫరెంట్గా చూస్తాం? ఇది ఖచ్చితంగా డిఫరెంటే. ఆయన ఇంతకుముందు చెయ్యనిదే ఇది. ఫస్ట్ మనకు చాలా చాలామంది చాలా చేశారు. డిటెక్టివ్ నారదని మోహన్ బాబు గారు చేశారు, చంటబ్బాయి అంటే చిరంజీవి గారు చేశారు, ఇట్లా చాలామంది చేశారు. ఇది ఎట్లా అంటే ఆయన డిటెక్టివ్ పాత్ర వేశారు. ఆయన మదర్ ఫాదర్ కూడా ఈక్వల్గా చేస్తారు ఇందులో క్యారెక్టర్స్. సో ఇది అందరికి ఇంపార్టెన్స్ అనమాట. ఇది ప్రతి ఒక్కరికి సప్త స్వరాలు అంటాం, ఒక్కొక్క స్వరానికి ఒకటి ఉంటుంది. సప్త సముద్రాలు అంటాం, ఒక్కొక్క సముద్రానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇట్లా 7 క్యారెక్టర్స్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్స్ మధ్యన ఇది ఒక థ్రిల్ ఇస్తాం అనమాట ఫినిషింగ్ అట్లా. తెలంగాణ యాసలో ఉంటుంది ఆయన వాయిస్ అంతా. శ్రీకాకుళం యాసకి ఎలా మ్యాచ్ చేయగలిగారు? అదే మ్యాచ్ అంటే ప్రాక్టీస్ అయ్యాం అనమాట. ఫస్ట్ ఆయన స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత ఆయన యూట్యూబ్ వీడియోలు శ్రీకాకుళం చూసి ఆయన దాన్ని నేర్చుకుని చెప్పడం. అట్లా మేమంతా ఆఫీస్లో కూడా యూట్యూబ్ ప్లే చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్స్ మేమందరూ కూడా అదే మాట్లాడుతూ ఆఫీస్ బాయ్తో సహా ఓన్ చేసుకుని దాని ప్రకారం చేసాం అనమాట. సార్ ఫైనల్గా చెప్పండి, డిసెంబర్ 25కి రాబోతుంది సినిమా. ప్రేక్షకులకి, ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలంటే మీరు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్తో ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను 100%. అన్నిటికంటే ఎక్కువగా థ్రిల్ ఫీల్ అవుతాం చూసి. అంటే థ్రిల్ ఫీల్ అవ్వడం అంటే కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో రివ్యూ రైటర్స్ ఆడియన్ కూడా ఫస్ట్ ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది అని వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది ఏది జరగదు. రిలీజ్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు చెప్పేస్తే ఓకే, కానీ లేకపోతే అది జరగదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది డిసెంబర్ 25న మన ముందు రాబోతున్నారు. స్టార్ కాస్టింగ్ అయితే ఉంది. వెన్నెల కిషోర్ గారిని చాలా కొత్తగా చూస్తున్నాము. అలాగే రైటర్ మోహన్ గారు అద్భుతమైన కథ అలాగే స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అలాగే ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు అండ్ సినిమా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్తున్నారు. అందులోకి వంశీ నందిపాటి గారు ఈ సినిమాని టేక్అవుట్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో. సో మీరు కూడా డిసెంబర్ 25న తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఖచ్చితంగా షెర్లాక్ హోమ్స్ మూవీని చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70 హైదరాబాద్.